మళ్ళీ అదే గతులు వచ్చినాయి రైతులకి. నీళ్లు లేవు, కరెంటు లేదు, పెట్టుబడులు లేవు. వాళ్ళు ఇష్టాన్ని హామీలు అన్నీ ఆవిరైపోయినాయి. ఒకటి కాదు రెండు కాదు, ఆయన ఇష్టాన్ని ఏ హామీ అమలు కావట్లేదు. ఇవాళ నేను ముఖ్యంగా మన కేసీఆర్ కలవటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, సార్ మళ్ళీ ఎప్పుడో దిగిన 10 సంవత్సరాల కింద బ్యాక్లో ఎలా కాలం పోయి రైతులను గోసదీస్తున్నామో ఇవాళ కూడా నీళ్ళుండి కూడా అన్ని అంగట్లు అన్నీ ఉన్నాయి, అంగట్లు అల్లు నోట్లేసేని అన్నట్టుగా నీళ్ళని దుర్వినియోగం చేసిండ్రు, సద్వినియోగం చేసుకోలేకపోయాను. మన దాకా కూడా ప్రాజెక్టులు అన్నీ నిండే అలుగులు పోసినటువంటి ప్రాజెక్టులు చివరికి 2 నెలల వ్యవధిలోనే మొత్తం పూర్తిగా ప్రాజెక్టులన్నీ అడుగంటిపోయినాయి. పంటలు పండక ముందే ఇప్పుడు అన్ని పంటలన్నీ నోటికాడికి వచ్చి పొట్ట దశలో ఉన్న పైరులు మొత్తం ఎండిపోతున్నాయి. దీని మీద మనం ఎప్పుడైతే ఇదివరకు సమైక్యవాదులతోటి ఎట్లా పాలన వాళ్ళతో ఎట్లా కొట్లాడి తనలాడి మన తెలంగాణ గురించి బాధపడ్డామో తిరిగినామో, ఇప్పుడు స్వపాలన అంటే మన ఇంటోళ్ళతోటి కూడా అదే గోస తీయాల్సి వస్తుంది. మనం తప్పకుండా మళ్ళీ అదే ఉద్యమం మొదలు పెట్టాలి, అదే తెలంగాణని బంగారు తెలంగాణ తెచ్చుకోవాలని చెప్పి మళ్ళీ బోర్లేసే పరిస్థితి ప్రతి రైతుకు వస్తున్నది ఇప్పుడు. అప్పుడు బోర్ బండి 10 ఏళ్ల పాటు బోర్ బండి మందులు ఇచ్చిన వాళ్ళం కాదు. మళ్ళీ నిర్వహించి పూర్తిగా మళ్ళీ బోర్ బండి చుట్టూ తిరగటం, అప్పులు తేవటం, వేయటం, ఆ నీళ్ళు వెళ్ళకపోవటం, తలకాయలు కొట్టుకుంటున్నాం. మీకు రైతు భరోసా వచ్చిందా? రాలేదు. రైతు రుణమాఫీ రాలేదు, రైతు భరోసా రాలేదు. నేను బోనసే నేను ఆనకాలం నాడు పోయిన ఆనకాలం సన్నోట్లు తీసుకుపోయి కాలంలో పోస్తేనే 500 క్వింటాలు బోనస్ ఇస్తాయని ఇంతవరకు నాకు బోనస్ అకౌంట్ చూడండి, నా పాస్బుక్ ఇస్తే చూసుకోండి. బోనసే రాలేదు, ఆయన ఇస్తాను. ఆ బోనస్ కూడా ఇస్తాను కదా, దొడ్డు ధాన్యాన్ని కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తాను. విన్నావా? ఎందుకంటే అది కౌలు రైతుకు కానీ ఇటు పట్టేదారికి కానీ అక్కర వస్తుంది. ఇస్తే అన్ని ధాన్యాలకు 500 రూపాయలు కలిపి, అది చాలు.